తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో దేశవ్యాప్తంగా మరోసారి ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది, మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మరోసారి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కొన్ని రోజుల క్రితం అరెస్టు చేయడంతో అసలు కవిత ఏం చేసింది, ఆ కేసు ఏమిటి అనేది ఆసక్తికరంగా మారాయి. కవిత అరెస్ట్ అయిన కేసు ఢిల్లీ మద్యం కుంభకోణం. దేశవ్యాప్తంగా ఈ కుంభకోణం కీలక పరిణామాలకు దారితీసింది. ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఇంతగా ప్రభావం చూపిన ఈ కేసు ఏమిటనేది చాలా మందిలో ఆసక్తి నెలకొంది. అసలు ఢిల్లీ మద్యం విధానం ఎలా ఉంటుంది అంటే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం 2021లో కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం అనేది ఉంది. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలి అని కొత్త విధానంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి 9,500 కోట్ల ఆదాయం వస్తుంది అని ప్రభుత్వం భావించింది. ఈ విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు పంపింది. 4 నెలలు తన వద్ద ఉంచుకున్న తర్వాత నవంబర్ 2021లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విధానం ద్వారా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉండటం కొత్త విధానంలో జరిగిన భారీ మార్పు. మద్యం హోమ్ డెలివరీ చేసే సదుపాయం కూడా వచ్చింది. మద్యం విధానం అమలైన తర్వాత ఏప్రిల్ 2022లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నరేష్ కుమార్ నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కొత్త మద్యం విధానంపై సమీక్ష చేశారు. ఈ విధానంలో అవకతవకలు జరిగాయని గుర్తించారు. మద్యం దుకాణాలు కేటాయింపులో తప్పులు జరిగినట్లు సిఎస్ నరేష్ కుమార్ నివేదించారు. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ విధానం తీసుకువచ్చారని నిర్ధారించారు. ఈ విషయాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్కు నివేదిక సమర్పించారు. జూలై 2022లో ఈ మద్యం విధానంపై విచారణ చేయాలని సిబిఐకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మద్యం కుంభకోణం బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మద్యం విధానాన్ని కొన్ని నెలలకు ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ సిబిఐతో పాటు ఈడీ రంగంలోకి దిగి ఆ కుంభకోణంలో విచారణ చేపట్టాయి. ఈ విచారణ నేటి కవిత అరెస్టు వరకు దారితీసింది. అసలు ఈ కుంభకోణంలో ఆరోపణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలను కొందరికే కేటాయించడం, మద్యం విధానంలో మార్పులు చేయడంతో నాటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 145 కోట్లు నష్టం చేశారు. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 145 కోట్ల ధనాన్ని కరోనా పేరు చెప్పి ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుపై చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని కూడా ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో అవినీతికి పాల్పడిన అనుమానితులు జారీ, రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ. మనీష్ సిసోడియా తన అనుచరుల దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలతో అవినీతికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం కేసులో ఈడీ రంగప్రవేశం చేసి తొలిగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడిని అరెస్ట్ చేశారు. అనూహ్యంగా కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. 2 సార్లు స్వయంగా ఢిల్లీలో కవిత విచారణకు హాజరయ్యారు. పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు పంపినా కవిత రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసు కొంతకాలం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కవితను అకస్మాత్తుగా ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం 2022 కింద అరెస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.